మన పేర్ని నాని గారు అనౌన్స్ చేశారు. అంటే ఆయన ప్రజా సంకల్ప యాత్ర స్టార్ట్ చేసి 8 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 2.0 ప్రజా సంకల్ప యాత్ర మొదలు పెట్టబోతుంది. ఇది అంటే అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, ఏదో ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి మరి ఆయన 2.0 పాదయాత్ర ఏ విధంగా ఉండబోతుంది, అది ఎంత మేర ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎందుకండి, ముందు వచ్చి అసెంబ్లీకి రమ్మనండి అబ్బా. అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దమ్ము లేనివాడు పాదయాత్రలో ప్రజలకు ఏం చెప్తాడు? ఈ పేర్ని నాని ఏమంటున్నాడు? ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న అంటే ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి జరిగిన అన్యాయాలు అవన్నీ కూడా వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నాయట. ఈ రాక్షసులు, ఈ అసురులు వీళ్ళందరికీ అంటే ఒక సమాధానం చెప్పడానికి, వీళ్ళని గద్దెదించడానికి అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ అసురులు ఎవరో మర్చిపోయాడు పేర్ని నాని. ఎందుకంటే అసురులు వాళ్లే కదా, వైసీపీ వాళ్ళు అసురులు కాబట్టి ప్రజలు 2024లో 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకో మాట ఏమంటున్నారంటే వైసీపీ వాళ్ళు, ముఖ్యంగా పేర్ని నాని, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్ కావచ్చు, లోకేష్ కావచ్చు, పాదయాత్రలు చేసి ముఖ్యమంత్రులు అయ్యారు. అంటే లోకేష్ మంత్రి అయ్యాడు అనుకోండి అని చెప్తున్నాడు ఆయన. అంటే పోయిన చోట వెతుక్కోవడం అన్నట్టుగా. ఇప్పుడు మళ్ళా ఈ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా మళ్ళా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తాడు. ఆయన మీరు అన్నట్టు 2.0 ముఖ్యమంత్రి 2029 అని చెప్తున్నాడు ఆయన. నా డౌట్ ఏంటంటే, నేనంటే పేర్ని నాని గారిని అడుగుతున్నానండి, మరి అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు వారు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ దృష్టిలో అన్ని జగనన్న పేరుతోటి పథకాలు ఇచ్చారు. మీరు జగన్మోహన్ రెడ్డి మొహం వేసి ఈవెన్ సర్వేరాళ్ళు కావచ్చు, లేదు గుడ్లు కావచ్చు, పిల్లలకి ఇచ్చినవి చిక్కీలు కావచ్చు, ఆయన ముఖం వేసే కదా, అంటే ప్రింట్ చేసి ఇచ్చారు కదండి. మరి ఇన్ని చేసినప్పుడు ఓడిపోయిన వాడు నిజంగా సంక్షేమాలు ఇచ్చుంటే ఇప్పుడు కొత్తగా వెళ్ళి 2027 నుంచి 29 వరకు ఏం చెప్తాడు? అదొక మనకి సందేహం అన్నమాట. ఎందుకంటే ఐ థింక్ 2018లో మొదలుపెట్టినట్టున్నాడు కదా, 2017 డిసెంబర్లో అప్పుడు ఆయన పాదయాత్ర మొదలుపెట్టాడు. 2019 జనవరికి ముగించాడు ఆ పాదయాత్ర. ఇంచుమించు 3700 కిలోమీటర్లు ఎంతో పాదయాత్ర చేశానంటాడు ఆయన, 134 నియోజకవర్గాలు ఎంతో. సరే, ఏది ఏమైనా అప్పుడు ప్రజలకి తెలియదు కాబట్టి ఆయనకి అప్పుడు అన్నీ కలిసి వచ్చాయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన గెలుపుకి కారణం జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అంతకంటే కాదు. జగన్మోహన్ రెడ్డి గెలవడానికి కారణం ఒకటి లక్, రెండోది ఒక తల్లి ఏం చెప్పింది, రాజన్న బిడ్డగా ఆదరించండి. అంతకుముందు, దానికంటే ముందు ఆ తండ్రి చనిపోవటం, తర్వాత సంతకాల సేకరణ, తర్వాత చెల్లెలు కూడా పాదయాత్ర చేయటం. ఈయన అంతకుముందు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు. అంటే ఆయన్ని ఒక ఆడబడుచు కాపాడింది, ఒక తల్లి కాపాడింది ఆయన్ని. అంటే ఆయన్ని ఒక అందలం ఎక్కించారు వీళ్ళందరూ. వీటన్నింటినీ మించి ఒక వివేకానంద రెడ్డి హత్య కావచ్చు, ఆ హత్య తర్వాత వాళ్ళు ఇచ్చిన ఒక పేజీ ఫుల్గా నారాసుర రక్త చరిత్ర అని ఒక గొడ్డలు వేసి, గొడ్డలకి ఇలా చుక్కలు చుక్కలుగా రక్తం బొట్లు. అది యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు అన్ఫార్చునేట్లీ దాన్ని తిప్పి కొట్టలేదు ఒక రకంగా. అంటే ఆయన పెద్ద దాని ఇంపాక్ట్ ఉంటుందని ఎవరూ అనుకోలే నిజంగా చెప్పాలంటే. లేకపోతే ఆ రోజే నిజం నిగ్గు తేల్చుంటే డెఫినెట్గా ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఉండరు. అయితే ఇవాళ మీరు సిచ్యువేషన్ చూసుకుంటే, అంటే అటు వైసీపీకి సంబంధించి షర్మిల కావచ్చు, ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణలో కవిత కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా అంటే ఇక్కడ ఈవిడ పోరాటం వేరనుకోండి, కానీ ఇవాళ షర్మిల అంతలా చేసినా కూడా షర్మిలకి తెలుసు ఒక రాజ్యసభ సభ్యత్వం ఇవ్వలేదు, రాజకీయాల్లోకి రానివ్వలేదు. కాబట్టి మళ్ళా 2027-29 నాటికి ఒకవేళ తల్లి చెల్లి నాతో కలిసి వస్తారన్న పొరపాటును అనుకుంటున్నాడేమో, అది జరిగే పని కాదండి. రెండోది, అప్పుడు ఆయనకి ఇంతమంది కలిసి రావటం వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసింది ఏమీ లేదు. అంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి అంతకుముందు ఏదైనా ఆయన సంక్షేమాలు ఇచ్చేసో, పథకాలు ఇచ్చేసో, లేకపోతే ప్రజల్లోకి వెళ్ళి ఇది చేసేసో అదేం లేదు కదా. ఇందాక మీరు అన్నారు ఆయన పాదయాత్రలో జేబులు కత్తిరించారు, తర్వాత గంజాయి బ్యాచ్ కావచ్చు, లేకపోతే మరొకటి ఆడపిల్లల్ని టీజింగ్ కావచ్చు, ఇవన్నీ జరిగాయని. ఈవెన్ ఆయన 5 ఏళ్ల పాలనలో కూడా అవే జరిగాయి. ఈవెన్ ఈ 16 నెలల్లో కూడా ఆయన ఎక్కడ వెళ్ళినా కూడా, అంటే పరామర్శ పేరిట వెళ్ళినా కూడా జరుగుతున్నది అదే. ఎందుకంటే మనం చూసాం మిర్చి యార్డ్లో ఏం జరిగింది, 30,000 క్యాష్ పోయింది, సెల్ ఫోన్లు పోయాయి, ఇట్లా అంటే ఎక్కడికక్కడ అవే జరుగుతున్నాయి. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి కొత్తగా
2027లో ఈ సంకల్ప యాత్ర మొదలు పెట్టడం వల్ల జరగబోయే మంచి ఏంటి? ఎందుకంటే నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను, జగనన్న సంక్షేమాలు అన్నప్పుడే 2024లో ఆయన 11 సీట్లే తెచ్చుకోగలిగాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇంపాక్ట్ ఉండుంటే ఆయన వై నాట్ 175 అన్నప్పుడు ఆయన 175 అవుట్ ఆఫ్ 175 తెచ్చుకుని ఉండాలి. కానీ సంక్షేమాలు మాకు వద్దు అని ప్రజలు గుర్తించాక, మీరు చేసిన అట్రాసిటీస్ అన్నీ ప్రజలకు అర్థమయ్యాక, ఇవన్నీ కూడా ఆయన మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపించాయి. ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో వాళ్ళు ఒక బూతులు మాట్లాడటం కావచ్చు, వాళ్ళ పత్రికల ద్వారా, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా వాళ్ళు చేసినవన్నీ కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ బాగా ఇచ్చాయండి. సో ఇప్పుడు కొత్తగా ఆయన సిద్ధం అన్నాడు. ఆయన మేము సిద్ధంగా లేమని ప్రజలు ఆయన్ని ఇంటికి పంపించేశారు. అంటే ఆయన సిద్ధం సభలను పెట్టి, మనకి తెలుసు అంతకుముందు కోడికత్తి సీన్ కావచ్చు, గులకరాయి సతీష్ కావచ్చు, ఏవి ఆయనకు వర్కౌట్ అవ్వలే. ఇప్పుడు 2027 నుంచి 29 మధ్యలో ఈయన ఈ సంకల్ప యాత్ర ద్వారా, దీనికి ఇంకేదో పదం కూడా వాళ్ళు చెప్తున్నారు నాకు, ప్రజా సంకల్ప యాత్ర. అంటే ఈ ప్రజా సంకల్ప యాత్రలో ఆయన ప్రజలకు ఏవి హామీలు ఇస్తాడు, కొత్తగా ఏం చేస్తాడు? ఇప్పుడు మీరు ఒక పిల్లకే మీరు ఇవ్వగలిగారు, ఏది బడి పిల్లలకి, కానీ ఇక్కడ వీళ్ళు తల్లికి వందనం పేరిట అంతమంది పిల్లలకి ఇచ్చారు. తర్వాత అమ్మన్నమ్మ గారిని దృష్టిలో పెట్టుకుని ఆయనకు ఫస్ట్ నుంచి అది ఉంది కాబట్టి తల్లిగారి పేరు మీద ఆయన 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. అంటే వాళ్ళు చెప్పినవేవి కూడా వాళ్ళు తప్పలేదు. 4000 పెన్షన్ అన్నారు, అది ప్రతి నెల ముందే ఇస్తున్నారు, ఫస్ట్కి ఇస్తున్నారు, లేదు ఫస్ట్ కంటే ముందు. ఉద్యోగుల జీతాలు ప్రతి నెల ఫస్ట్కి ఇస్తున్నారు. అంటే వీళ్ళు అన్నారు ఒక్క నెలే జీతాలు ఇచ్చారు, మిగతా నెలల్లో ఇవ్వట్లేదు అని. అది కూడా అబద్ధం చెప్పారు వాళ్ళు. నేను అనేది, మీరు ఏ పాయింట్ మీద ప్రజల్లోకి వెళ్ళగలరు జగన్మోహన్ రెడ్డి? నా హయాంలో ఇది జరిగింది అని మీరు చెప్పండి. ఇవాళ మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో ఇవన్నీ కాదు, నేనే మొదలుపెట్టాను, ఇవన్నీ కూడా ఆయన కాపీ కొట్టాడు అంటున్నారు. అసలు కాపీ కాటు జగన్మోహన్ రెడ్డి, అది అందరికీ తెలుసు. ఎందుకంటే అంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్తగా వచ్చి ఆయన ఏమి ఈయనది కాపీ కొట్టి చేయక్కర్లేదు. ఒకవేళ నిజంగా సంక్షేమ పథకాలు బాగుండి ప్రజల్లోకి వెళ్ళే పథకాలు అనుకున్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసినా కొనసాగించినా తప్పు లేదు. ఇందాక కూడా మనం మాట్లాడుకున్నామండి. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే 2027 టు 29 ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. మనం తుఫాన్ హెచ్చరికలు ఇస్తూ ఉంటాం చూడండి, అట్లాగా ఇప్పుడు మొంతా తుఫాన్ వచ్చింది, అట్లాగా మొంతా తుఫాన్ లాగా ఈయన ఏమైనా చుట్టేస్తాడా ఆంధ్రప్రదేశ్ని? దానివల్ల ప్రజలు ఏ రకంగా నష్టపోతారు అంటే ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తాడా? ఈయన మామూలుగా మొంతా తుఫాన్ తర్వాత ఆయన ఎక్కడ యలహంక నుంచి వచ్చి మార్నింగ్ 9:30 నుంచి సాయంకాలం వరకు వెళ్ళినప్పుడే మనం చూసాం ఏ రకంగా జరిగింది సాగింది ఆ యాత్ర అనేది. అందుకని ఈయన మళ్ళీ ఎన్ని రోజులు ఈ ప్రజా సంకల్ప యాత్ర చేస్తారు, ఎన్ని రోజులు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తారు అంటే ఇంకా వాళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్తామంటున్నారు, వాళ్ళు రూట్ మ్యాప్ ఇస్తామంటున్నారండి. ఆ రూట్ మ్యాప్ కనుక బయటకు వస్తే పోలీసులు అప్రమత్తంగా ఉండాలి, కండిషన్స్ తీవ్రంగా ఉండాలి. ఎందుకంటే జస్ట్ లైక్ దట్ తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి ఏ యాత్ర చేసినా దాని వెనకాల ఒక కుట్రకోణం ఉంటుంది కాబట్టి ముందుగానే పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆయనకి అన్ని రకాలుగా కూడా ఆయనకి వాళ్ళు కండిషన్స్ పెట్టి కానీ ఎటువంటి యాత్రకి కూడా పర్మిషన్ ఇవ్వకూడదని మనం చెప్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.